అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మన జెన్సిస్ సిరీలో ఇప్పటికే ఆదికాండం 1 నుండి 4వ అధ్యాయం వరకు చూసాము. 4వ అధ్యాయంలో కయ్యేను హేబేలు గురించి, పాపం మనిషి జీవితంలోనికి ఎలా మరింతగా ప్రవేశించిందో చూసాము. ఇప్పుడు మనం ఆదికాండం 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మొదట చూస్తే ఒకరి తర్వాత ఒకరి పేర్లు, వారి వయస్సులు మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇందులో దేవుడు మనకు చాలా ముఖ్యమైన సత్యాలను తెలియజేస్తున్నాడు. ఆదాము నుండి నోవాహు వరకు వచ్చిన వంశావళి, మనిషి జీవితంపై పాపం తెచ్చిన ప్రభావం, దేవునితో నడిచిన హానోకు జీవితం, నోవాహు రాకకు ముందు దేవుని ప్రణాళిక, ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఆదాము వంశావళి, ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. 5వ అధ్యాయం ఇది ఆదాము వంశావళి అనే ప్రభావంతో ప్రారంభమవుతుంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు తన స్వరూపంలో సృష్టించాడు. దేవుడు వారిని సృష్టించి వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనిషి సృష్టి యాదృచ్ఛికం కాదు, మనిషి దేవుని సృష్టి. ఆదాము హవ్వ పాపంలో పడిపోయినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. దేవుని ప్రణాళిక కొనసాగుతూనే ఉంది. ఆదాము షేతు జననం. ఆదాము తన స్వరూపానికి తన పోలికకు ఒక కుమారుణ్ణి కనెను. అతనికి షేతు అని పేరు పెట్టాడు. ఇక్కడ షేతు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే హేబేలు మరణించిన తరువాత దేవుడు ఆదాము హవ్వలకు షేతుని ఇచ్చాడు. షేతు వంశం ద్వారా తరువాతి తరాలు కొనసాగాయి. ఇక్కడ మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. మనుషుల జీవితాల్లో నష్టం వచ్చినా దేవుని ప్రణాళిక ఆగిపోదు. హేబేలు జీవితం ముగిసిపోయింది, కానీ దేవుని ఉద్దేశం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. ఆదాము షేతును కనిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు జీవించాడు. మొత్తంగా ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. తరువాత అతడు మరణించాడు. ఇక్కడ ఒక విషయం మన దృష్టికి వస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు పాపం గురించి చెప్పినప్పుడు పాపానికి వచ్చిన పరిణామాలలో మరణం కూడా ఉంది. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఒక విషయం మళ్ళీ కనిపిస్తుంది. అతడు మరణించెను, ఆదాము మరణించెను, అతని తరువాత వచ్చిన వారు కూడా మరణించారు. ఇది పాపం మనిషి జీవితంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందో గుర్తు చేస్తుంది. షేతు నుండి ఏనోషు వరకు. ఆదాము వంశంలో షేతు తర్వాత ఏనోషు వచ్చాడు. షేతు తన కుమారుడైన ఏనోషును కనిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు జీవించాడు. ఆయనకు మరికొంత సంతానం కలిగింది. చివరికి షేతు కూడా మరణించాడు. తర్వాత ఏనోషు వంశం కొనసాగుతుంది. ఏనోషు నుండి కేనాను, కేనాను నుండి మహాలాలేలు, మహాలాలేలు నుండి యోరేదు అనే తరాలు వస్తాయి. ప్రతి వ్యక్తి గురించి, వారి వయస్సు మరియు వారి తర్వాత వచ్చిన సంతానం గురించి చెప్పబడుతుంది. మరియు మళ్ళీ చివరిలో అతడు మరణించెను అనే విషయం వస్తుంది. యోరేదు కుమారుడు హానోకు. ఇప్పుడు ఈ అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన హానోకు దగ్గరకు వస్తాము. యోరేదు వంశంలో హానోకు జన్మించాడు. హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. కానీ హానోకు గురించి ఈ అధ్యాయం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతుంది. హానోకు దేవునితో నడిచాడు. ఇది చాలా గొప్ప మాట. హానోకు కేవలం ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి కాదు. అతని జీవితంలో దేవునితో సంబంధం ఉంది. అతను దేవునితో నడిచాడు. హానోకు జీవితం మనకు నేర్పే పాఠం, మన జీవితంలో కూడా ఇదే ముఖ్యమైన విషయం. మనకు ఎంతకాలం జీవించామన్నది మాత్రమే కాదు, ఎలా జీవిస్తున్నామన్నదే ముఖ్యమైనది. మన దగ్గర డబ్బు ఉండవచ్చు, పేరుండవచ్చు, గౌరవం ఉండవచ్చు, కానీ దేవునితో సంబంధం లేకపోతే ఆ జీవితం సంపూర్ణమైనది కాదు. హానోకు మనకు ఒక గొప్ప ఉదాహరణ. దేవునితో నడవాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి, మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. హానోకు దేవునితో నడిచిన వ్యక్తి. హానోకు గురించి మరో ఆశ్చర్యమైన విషయం ఉంది. ఇతరుల గురించి చెప్పేటప్పుడు అతడు మరణించెను అని చెబుతున్నా హానోకు విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పబడింది. అతడు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకుని పోయెను. అంటే హానోకు జీవితం ప్రత్యేకమైనది. ఇది మనకు ఒక ఆధ్యాత్మిక సందేశం. ఈ లోకంలో అందరూ ఒక దారిలో నడిచినా మనం దేవునితో నడవడానికి నిర్ణయించుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు దేవుణ్ణి మర్చిపోయినా మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. మన చుట్టూ పాపం పెరిగినా మనం దేవుని మార్గంలో నిలబడాలి. హానోకు కుమారుడు మెతూషెలాహు. మెతూషెలాహు బైబిల్లో అత్యంత ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. అతను 969 సంవత్సరాలు జీవించాడు. అతని జీవితం కూడా మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మనిషికి ఎన్ని సంవత్సరాలు లభించినా చివరికి జీవితం దేవుని చేతిలోనే ఉంటుంది.
దీర్ఘాయువు ఉన్న మనిషి దేవుని సన్నిధిని వెతకాలి. లామేకు మరియు నోవాహు జననం. మెతూషెలాహు వంశంలో లామేకు జన్మించాడు. లామేకు తన కుమారునికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అనే పేరు విశ్రాంతి, ఉపశమనం అనే భావాన్ని కలిగి ఉంటుంది. లామేకు తన కుమారుడు నోవాహు ద్వారా తమ కష్టమైన జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుందని ఆశించాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే తరువాతి అధ్యాయంలో నోవాహు దేవుని ప్రణాళికలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. నోవాహు ముగ్గురు కుమారులు. ఆదికాండం 5వ అధ్యాయం చివరికి నోవాహుకు ముగ్గురు కుమారులు జన్మించినట్లు చెబుతుంది. వారి పేర్లు షేము, హాము, యాపేతు. వీరు తరువాతి బైబిల్ చరిత్రలో చాలా ముఖ్యమైన వ్యక్తులుగా కనిపిస్తారు, ఎందుకంటే 6వ అధ్యాయంలో మనం నోవాహు కాలంలో భూమిపై ఉన్న పరిస్థితులను చూడబోతున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం మనకు నేర్పే 6 ముఖ్యమైన పాఠాలు. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. మన జీవితం విలువైనది. మనిషి దేవుని సృష్టి, కాబట్టి మన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలి. పాపానికి పరిణామాలు ఉంటాయి. 5వ అధ్యాయంలో పదే పదే కనిపించే మరణం మనకు పాపం ఎంత తీవ్రమైనదో గుర్తు చేస్తుంది. పాపాన్ని చిన్న విషయంగా చూడకూడదు. దేవునితో నడవడం అత్యంత ముఖ్యమైనది. హానోకు మనకు గొప్ప ఉదాహరణ. అతని జీవితం మనకు చెబుతున్న సందేశం లోకంతో కలిసి నడవడం కంటే దేవునితో కలిసి నడవడం గొప్పది. దేవుని ప్రణాళిక తరతరాలుగా కొనసాగుతుంది. ఆదాము నుండి షేతు వరకు, షేతు నుండి ఏనోషు వరకు తరతరాలుగా వంశం కొనసాగింది. చివరికి నోవాహు వరకు వచ్చింది. మనుషుల పరిస్థితులు మారినా దేవుని ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. మన జీవితం ఎంతకాలం అనేది కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. కొంతమంది చాలా సంవత్సరాలు జీవించారు, కానీ హానోకు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. దేవునితో నడిచెను. మన జీవితంలో కూడా ఇదే ప్రధానమైన విషయం కావాలి. దేవుని సన్నిధిలో జీవించాలి. మన కుటుంబం, పని, చదువు, భవిష్యత్తు ఏది ఉన్నా అన్నిటికంటే ముందుగా దేవునితో మన సంబంధాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రార్థిద్దాం, దేవుని చిత్తాన్ని వెతుకుదాం, దేవునితో నడుద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం కేవలం పేర్లు మరియు వయస్సుల జాబితా కాదు, ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనిషి పాపం వలన మరణాన్ని ఎదుర్కొంటున్నాడు, కానీ దేవుని ప్రణాళిక కొనసాగుతూనే ఉంది. తరతరాలు మారుతున్న దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ముఖ్యంగా హానోకు జీవితం మనందరికీ ఒక గొప్ప సవాలు. దేవునితో నడుద్దాం. మన జీవితం గురించి ఒకరోజు ప్రజలు ఏమి చెబుతారన్న దానికంటే దేవుడు మన గురించి ఏం చెబుతాడు అదే ముఖ్యమైన విషయం. మన జీవితంలో కూడా దేవునితో నడిచే వ్యక్తులుగా ఉండాలని కోరుకుందాం. తదుపరి వీడియోలో ఆదికాండం 6వ అధ్యాయంలోకి వెళ్ళి నోవాహు కాలంలో భూమిపై పరిస్థితి ఎలా మారిందో, దేవుడు నోవాహును ఎందుకు ఎంచుకున్నాడో వివరంగా తెలుసుకుందాం. దేవుని వాక్యం మీ జీవితానికి వెలుగుగా ఉండునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.